విశాంధ్ర పథకం అమలుతో ఆక్వా రంగానికి చైతన్యస్తాం, మత్స్య ఉత్పత్తుల వినియోగం పెంచి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వైసీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచారం ఆర్భాటాలతో ఊదరగొట్టారు. దుకాణాలు ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పారు. కాగా ఈ ప్రచార ఆర్భాటాలని మొన్నాళ్ళు ముచ్చటగానే మిగిలాయి. చెప్పిన మాటలకు వాస్తవ పరిస్థితులకు ఎక్కడ పొంతన లేకపోవడంతో యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన లబ్ధిదారులు వెనకడుగు వేశారు. దుకాణాలు తెరిచి మరికొందరు మత్స్య ఉత్పత్తి రవాణా నిర్వహణ భారమై యూనిట్లు మూసివేశారు. మత్స్యకారుల అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధితో పాటు చేపల ఉత్పత్తులను పెంచాలనే ఉద్దేశంతో గత వైసీపీ ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర దుకాణాలను ప్రారంభించింది. నంద్యాల జిల్లాలో ఆంధ్ర దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటిలో చాలా వరకు మూతబడ్డాయి. 1,00,000 నుంచి 50 లక్షల వరకు యూనిట్ల మంజూరు చేశారు. చేపల వినియోగాన్ని స్థానికంగా పెంచాలనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ మహిళలకు 60%, ఇతరులకు 40% పెట్టుబడి రాయితీని ప్రకటించి ఆ శాఖ అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. ఈ మొత్తానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కేంద్రం అందించిన నిధులను మళ్లించారు. కొందరు రాయితీ కోసమే యూనిట్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఫిష్ ఆంధ్ర యూనిట్లు అన్ని దాదాపు మూతపడ్డాయి. నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల News 9 and thank you for all the support and love.